నేను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ అని ఆ కాలేజ్‌లో పనిచేసేవాడిని దుండిగల్ దగ్గరే. హ్మ్. అయితే మా శిష్యుడు కాలేజ్ ఈవెంట్‌లో హ్మ్. ఏకపాత్రాభినయం చేస్తున్నాడు. హ్మ్. చేస్తుంటే ఆ పిల్లవాడు సార్ మాకు గురుగారు మాకు కొన్ని డైలాగ్స్ అవి రాసివ్వండి. హ్మ్. సంస్కృతం, తెలుగు బాగా వచ్చు కదా! హ్మ్. అంటే ఏదో దుర్యోధనుడి పాత్ర ఏదో వేశాడు. హ్మ్. దాంట్లో కొన్ని రాసి ఇవ్వటం జరిగింది. హ్మ్. అయితే ఇది వాళ్ళ నాన్నగారు గూడా ఆ రోజు ఆ పిల్లవాడిని తయారు చేయటానికి హ్మ్. ప్రోగ్రామ్‌కి వాళ్ళ నాన్నొచ్చారు. వచ్చినప్పుడు నన్ను కలిసారనమాట. ఆ పిల్లవాడు చెప్పాడు. హ్మ్. ఇగ ఈయనే మా శివకుమార్ సారు హ్మ్. వీరే రాసిచ్చారు అంటే, చాలా అద్భుతంగా ఉన్నాయండి అని చెప్పి ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. హ్మ్. అయిపోయిన ఒక 1 వీక్, 10 డేసో, 15 డేసో అంత సమయం గుర్తులేదు. శరన్నవరాత్రులకి స్వామీజీ వారు హైదరాబాద్‌కొచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు అక్కడ స్వామీజీ వారు చెప్పారట. హ్మ్. "ఒరేయ్! నువ్వు ఒక 40 రోజులు హ్మ్. నాతో పాటు నువ్వు పోలీస్ హ్మ్. నువ్వు ఇప్పుడు సెక్యూరిటీ పోలీస్. హ్మ్. నాకు సెక్యూరిటీ ఇవ్వు" అన్నారు. ఆయనవన్నీ చమత్కారాలు. హ్మ్. నేను ఇంకొక మా సహ ఉపాధ్యాయుడు హ్మ్. ఇద్దరం కలిసి దర్శనానికి వెళ్ళాం. హ్మ్. ఇంకా రోజు వెళ్ళిపోవటమే. హ్మ్. ఆయన అలా దగ్గర చేయించుకున్నాడు హ్మ్. స్వామి. అయితే అప్పుడు ఆయన నన్ను గుర్తుపట్టారు. "మీరు పలానా టీచరు అయ్యో! మీరు ఆ రోజు అంతలా సేవ చేశారు" అని హ్మ్. అన్నారు. హ్మ్. అవునండి. వారు రండి హ్మ్. ఒకపారి అప్పాజీ దగ్గరికి అన్నారు. అంటే అది నిజంగా అంటే అప్పాజీని దూరం నుంచి చూసి వారి శక్తిపాతం కళ్ళతోటే. హ్మ్. గురువు అనుగ్రహం. ఎళ్ళాను. ఎళ్ళిన తర్వాత ఆయన అప్పాజీ చూసి, "ఏరా హ్మ్. ఏం చేస్తున్నావు?" హ్మ్. అన్నారు. అంటే ఇట్లా అప్పా ఇక్కడ కాలేజీలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేశా. ఏట్రా? హ్మ్. టీచర్ అప్పాజీ టీచరా? హ్మ్. బావుంటుందిరా. చాలా బావుంటుంది. అంతే అన్నయ్య. ఒక మౌని 200 సంవత్సరాలు చేస్తే వచ్చే అనుగ్రహము, హ్మ్. ఒక గురువు గ్రేస్ ద్వారా హ్మ్. ఇట్టే అందిచ్చేశారు. మొత్తము ఒక పారవశ్యం. హ్మ్. అంటే ఎలాంటి పారవశ్యం అంటే, ఆ సమయంలో నాకు అప్పాజీ తప్ప నాకేమి కనిపియట్లేదు. హ్మ్. ఆయనతో మాట్లాడుతూ ఉంటే అలాగా ఒక రాగమైపోయింది. అలా ఏడుపొచ్చేస్తోంది. హ్మ్. మొత్తము ప్రాణశక్తి మొత్తం ఉద్భవించింది. హ్మ్. ఏదో జరిగిపోయింది.